మన ఇంటర్వ్యూలో ఏం జరిగింది? ఏదైనా మొన్న మా అబ్బాయి ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూలో తర్వాత ఇంటర్వ్యూ నీకు అంటనియా ఏం జరిగిందన్న 7 years జర్నీ అని చెప్పేసి అన్న రోజు చెప్తారు అది. అంటే ఆ 7 years ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ జాబ్ వచ్చి సెటిల్ అయ్యే ఈ గ్యాప్లో ఉన్న స్ట్రగుల్స్, ఒకవైపు జొమాటో, ఒకవైపు వీడియో టేకింగ్, ఒకవైపు చర్చ్, ఒకవైపు పర్సనల్ లైఫ్, ఒకవైపు జనాలు బయట తాకిడి గోల, ఒకవైపు మన మెంటల్ టెన్షను, ఒకవైపు ఆర్థిక పరిస్థితులు, ఒకవైపు ఫ్యామిలీ నుంచి లేదా పియర్ ప్రెషర్ ఫ్రెండ్స్ నుంచి. సో ఇన్ని అడ్డంకులు ఆ 7 years స్ట్రగుల్స్ నుంచి బయటకు వచ్చి జాబ్ రావడం, లక్, హార్డ్ వర్క్ అన్ని కలిపి పాజిటివ్ అవుట్కమ్ తెప్పించడం. ఎందుకు లక్ ఉండదు బ్రో? ఒక ఆయుధం ఉందా బ్రో? అంటే తను పెట్టిన ఎఫర్ట్సే రకరకాల పీపుల్ పెట్టుండొచ్చు, మేబీ పెట్టుండకపోవచ్చు, మ్యాక్సిమం పెట్టుండొచ్చు అరౌండ్ సేమ్. సో మరి వాళ్ళు ఎందుకు రాలేదు, తినేందుకు సక్సెస్? ఎక్కడొక్కడ ఒక పార్ట్ లక్ అనో ఫేవర్ అనో ఏదో జరుగుతుంది. అంటే అవన్నీ గో త్రూ అవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వెపన్స్ ఉంటాయి. ఏ వెపన్ సరైన వెపన్ నీ దగ్గర ఉంటే అవి గో త్రూ అవుతూ రాగలవు. అది లేదనుకో నువ్వు గివ్ అప్ చేస్తావు మధ్యలో. అది ఆ వెపన్ ఏంటి అనేది ఎవరికాలు చూస్ చేసుకోవాలి. బ్రో వెపన్ ఏంటో మనకు తెలుసు కదా, ప్రార్థన. చాలా ఒక్కొక్కరు అంటే విల్ పవర్ క్యారీ చేయడానికి ఒక పవర్ అది ఉంటుంది. చెప్పండి. లక్క అంటే ఇప్పుడు ఎగ్జామ్ 100 marks పెట్టారు, కట్ ఆఫ్ 70 marks పెట్టారు, నేను 60 పెట్టాక నాకు టైం అయిపోయింది, అది 10 ABCDలే కదా అని పెట్టేసి వచ్చేసాక నాకు వచ్చింది అనుకో, అది లక్ అనుకుంటాను. వెరీ లెస్ ప్రాబబుల్ అలాంటివి జరగడానికి, అందుకని లక్ అని పేరు పెడతాం. లక్ అని తెలుగులో ఏమంటారు? లక్ తెలుగులో అదృష్టం. అదృష్టం అంటే మీనింగ్ ఏంటి? అదృష్టం అంటే అదే మనం చెప్పాం కదా, డీప్ గా అదృష్టం అంటే చెప్తుంది ఉండే. అదృష్టం అంటే కనిపించేది, అదృష్టం అంటే కనిపించింది, అదృష్టం అంటే కనిపించిన సహాయం అనమాట. సో దాన్ని అదృష్టం అంటారు. కనిపించిన ఏదో పవర్, దాన్ని అదృష్టం. కనబడేది ఏదో సంథింగ్ చిన్నది ఏదో మనకి ఇంకా జాబ్ వచ్చింది కాబట్టి ఇలాంటి మోటివేషన్ అందరూ చెప్తారులేండి అనుకోవచ్చు అన్న. అయితే మీరు అడిగారు కదా, దీని బహుశా మీకు తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నాను, బట్ చూసే వాళ్ళు కూడా చిన్నది ఏంటంటే ప్రతిదానికి చాలా కీ పాయింట్ అన్న. ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ చెప్పేది చాలా చెప్తారు. ఇదొకటి ఏంటంటే నేను గ్రహించింది, ప్రతిదానికి ఒక పల్స్ ఉంటదన్న. ఒక మనిషి బ్రతుకుతున్నాడంటే ఆయన పల్స్ తో చెప్పొచ్చు ఆయన ఎలా ఉందా, ఆయన స్టేటస్ ఏంటనేది. అంటే బాగానే ఉన్నాడా లేకపోతే లేదని ఒక పల్స్ ఆయన డిసైడ్ చేసేస్తుంది. వైబ్రేషన్ వైబ్రేషన్, పల్స్, రేడియేషన్. సరే అన్ని అన్న, ఓన్లీ మన పల్స్ కోసం మాట్లాడుతున్నాం. అన్ని వేరే వెళ్ళిపోతాం మళ్ళీ. అన్ని చాలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటదన్న, కానీ పల్స్ తో చెప్పొచ్చు ఆయన బ్రతుకున్నా లేదు. సో అలాగే ప్రతిదానికి ఒకటి ఉంటుంది. ఎడిటింగ్ ఉందనుకున్నా, ఎడిటింగ్ చేస్తుంటాం మనకు చిరాకు వస్తుంది, కానీ మనకు ఒక రోజు ఎడిటింగ్ ముందు గ్రిప్ వస్తుంది. ఎప్పుడు అనుకున్నారు? అది నెంబర్ ఆఫ్ చేసినప్పుడు, దాని యొక్క పల్స్ మనకు తెలిసినప్పుడు. సో ఎగ్జామ్ లో కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎలా ఎందుకు రాయాలి అంటారంటే, ఎందుకు మనం అటెంప్ట్ చేయాలంటారంటే ఎగ్జామ్ ప్యాటర్న్ యొక్క పల్స్ మనం తెలుసుకోవాలి. ఎగ్జామ్ కండక్ట్ చేసే ఎగ్జామ్ ఇస్తారు కదా మనకి, సో ఆయన పల్స్ తెలుసుకున్నాకో ఎగ్జామ్ సింపుల్ క్లియర్ చేయొచ్చు. సో ఆ పల్స్ తెలుసుకోవడానికి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది మనం. సో అది తెలియక మనం ఏం చేస్తాం అంటే 2 exams రాసేసరికి 3 exams రాసేసరికి అవ్వలేదన్నా, చవ్వలేదన్నా, కాలేదన్నా, 2 వచ్చింది 3 వచ్చింది. సో కానీ ఒక చెప్తాను, ఇప్పుడు నాకు డౌట్, ఈ 7 years లో ఎన్ని ఎగ్జామ్స్ ఎన్ని అటెంప్ట్స్ రాసి ఉంటాను? 20 అనుకుంటాను అప్రాక్స్. బ్రో 7 years లో 28 బ్రో, సంవత్సరానికి 4-5 రాసేస్తాం. ఇది డైరెక్ట్ అక్కడికి వెళ్ళి రాస్తే ఎగ్జామ్స్ అన్నా, మిగిలిన నేను ఇదైతే నాకు నేను తీసుకున్నాను కదా, అక్కడ మాకు ఒక ఐడియా ఉంటది కదా, దాంతో డైలీ మాక్ టెస్ట్ ఉంటాయి. అవి అయినా డబ్బులు అవుతాయి అన్న, 1000 రూపాయలు ఎగ్జామ్ కి, బ్యాంక్ ఎగ్జామ్ కి కరెక్ట్ అవుతాయి. మరి డబ్బులు ఎక్కడ పెడతా ఉన్నా? ఓకే, సో ఫినాన్షియల్ లక్షలు అయిపోద్ది అప్పుడు. అందుకే ఎక్కువ ఏది పెడతారు పెట్టాలి, బ్యాంక్ పెట్టాలంటే 1000 రూపాయలు మ్యాక్స్ చూసుకొని పెడతారండి. 2000 800 నుంచి 1000 వరకు వాళ్ళకైతే. చాలా మంది అప్లై కూడా చేయరు, ఎందుకంటే మళ్ళీ చేస్తాం మా ప్రిపేర్ అవ్వాలి. సో అయితే అన్న
మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి ఒక పల్స్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఈత కొట్టడం అనుకుంటాం మనం, కానీ రాదు. కానీ మనం కొట్టే కొలది దాని యొక్క పల్స్ తెలిసిపోద్ది మనకి. సో ఆ పల్స్ని పట్టుకున్నప్పుడు మనం సక్సెస్ అయిపోయినట్టే ప్రతి దాంట్లో కూడా అది. సో నేను గ్రహించి అంటే పల్స్ టెక్నిక్ అనొచ్చా? పల్సే టెక్నికే. టెక్నిక్ వేరు, టెక్నిక్ ఆ టైంలో పనిచేస్తుంది, కానీ పల్స్ అనేది వాడు ఏ విధంగా మనకి ఇచ్చినా పనిచేస్తుంది. ఓకే. టెక్నిక్ ఏందనుకో, మనం వాడుతున్న గింబల్ ఉంది, అది కొంచెం ఎలా వంగిపోయింది అనుకో, అది చిన్నది చేస్తే అది సెట్ అయిపోద్ది. కానీ పల్స్ని చూసావా, అది వంగకుండా చేస్తుంది. ఎందుకంటే అది పడిపోతుందని మనకు ముందు తెలుస్తుంది. ఎందుకనుకున్నాం, దాని పల్స్ తెలిసిపోద్ది కదా, దాన్ని ఇప్పుడు దాన్ని పెట్టినప్పుడు తెలిసిపోద్ది అది. అంటే ఇది ఓకే, కానీ ఆటోమేటిక్ మనం కెమెరాకి ఉంది కదన్నా, అది మనం ఎలా పెట్టేది అవ్వదు, తెలుసు కదా. నాకు అది ఎందుకు చెప్పింది ఏంటంటే, ఎగ్జామ్ తాలూకా పల్స్ అంటే ఎగ్జామ్ తయారు చేసేవాడి పల్స్, అలాగే పేపర్ ఎలా వస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, సో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్స్పీరియన్స్. తెలుసా, ఎగ్జామ్కి వెళ్తున్నాడు మీరు, ఆల్రెడీ రీజనింగ్ ఎన్ని వస్తాయి, అర్థమెట్లు ఎన్ని వస్తాయి, జనరల్ ఎన్ని వస్తాయి, ఇంగ్లీష్ లో ఎన్ని వస్తాయి, అటువంటి మీకు ఒక అంచనా ఉంటుంది. అట్లీస్ట్ అటు ఇటు చిన్న మిస్ అవుద్ది, కానీ అయిపోతారు కదా, నెంబర్లో ఉంటారు కాబట్టి. సో పల్స్ పట్టుకోవాలంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి, పల్స్ అయితే పట్టుకోవాలి. కానీ పల్స్ అనే విషయం నాకు తెలిసి బహుశా ఎవరు చెప్పి ఉంటారు అనుకుంటున్నాను ఇప్పటివరకు, ఎవరికి చూసే వాళ్ళకి. అంటే పల్స్ అని చెప్పుకోవచ్చు, కానీ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ సేమ్ మ్యాటర్ డిఫరెంట్ చెప్తారు అంతే అంతే. కానీ వ్యూవర్కి తీసుకోవాలి, ఆడికి అర్థం కావాలి కదా, అంటే అదే ఆస్పిరెంట్కి అర్థం కావాలి కదా. ఇప్పుడు ఏం చెప్తారంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అంటారు. అది అనుకుంటే వ్యూవర్కి ఒక నెంబర్ ఎక్కువ రాసేస్తే వచ్చేద్ది అనుకుంటారు. కానీ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనం ఒక దాన్ని పట్టుకోవాలి, ఏంటి ఏం రాస్తున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం ఎక్కువగా ఏ చేస్తున్నాం తెలిస్తే అయిపోద్ది అనమాట. ట్రూత్ ఈజ్ వన్ బట్ ఎక్స్ప్రెస్ ఇన్ మల్టిపుల్ వేస్. ఓకే ఓకే, వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ పేపర్ పల్స్ పట్టుకోవడం. సో ఎగ్జామ్ అయితే అంటే నేనైతే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఒక 2 ఏళ్ళు సఫా, అందులో రకరకాల అటెంప్ట్స్ ఇచ్చాను. అంటే కెరియర్లో డైవర్స్ పాత్స్ కూడా ట్రై చేశాను నేను. లైక్ నాట్ జస్ట్ ఇన్ కెరియర్ ప్రోగ్రెషన్, ఇన్ ఎడ్యుకేషన్, జాబ్, ఎగ్జామ్స్ ఇదే కాకుండా అదర్ సైడ్ కూడా ట్రై చేశాను. అవన్నీ ఇప్పుడు చెప్పడం వేస్ట్. కాకపోతే డైవర్స్ పాత్స్ ఎంచుకున్నప్పుడు ఒక టెన్షన్ బిల్డ్ అయిపోయింది బాగా. అంటే ఏజ్ పెరిగిపోతుంది, ఇంట్లో ఫినాన్షియల్గా మనం ఏం చేయట్లేదు, మనం సంపాదించాలి కదా, ఆల్రెడీ మన ఫ్యామిలీ వెల్ సెటిల్ పీపుల్ చాలామంది ఉన్నారు, ఆ క్యాడర్లోకి మనం ఇప్పుడు వెళ్తాం. ఒకవైపు ప్యాషన్ చెప్పేది ఒకటి, కానీ పరిస్థితి బట్టి ప్రొఫెషన్ ఏదో ఒకటి వెళ్ళకపోతే ఇప్పుడు కరెక్ట్ కాదని. సో అప్పటి వరకు ఒకలా ఉండేది, సడన్గా తారుమారు అయిపోయింది. ఇంక ఇలా కాదు, ఎగ్జామ్స్ రాసేయాలని చెప్పి ఇంకా ఆన్లైన్లో రకరకాల మెటీరియల్ అవి ఇవి తీసి, అంటే నేను ఎక్కడ కోచింగ్ అయితే తీసుకోలేదు పర్సనల్గా, కాకపోతే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాశాను మాక్ టెస్ట్లో. అంటే మాక్ టెస్ట్లు ఒక టైం పట్టుకొని, ఈ టైం స్టార్ట్ అయిపోయింది అనగానే ఇంక ఫోన్ ఆఫ్, అన్నీ ఆఫ్, కూర్చొని ఇంక ఎవడు ఫోన్ ఎవరు ఏముండదు. ఆ టైంలో గబగబా రాసేసి లాస్ట్లో ఓకే అయిపోయిన టైం అయిపోయిన తర్వాత చూసుకుంటే, ఇదేంటి అది రీజనింగ్లో ఏంటి ఇంత తక్కువ వచ్చినాయి, అమ్మ ఇంగ్లీష్ బాగా వచ్చేస్తున్నాయి, మన ఇంగ్లీష్లో స్ట్రాంగ్ అనమాట. అంటే మన అనాలిసిస్ మనకి ప్రతి ఎగ్జామ్ తర్వాత అనాలిసిస్ చేసుకుంటే ఓకే కొంతకాలానికి ఇంగ్లీష్ సూపర్, మనం ఇంగ్లీష్ మనకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ వదిలేచా అని కాన్ఫిడెన్స్ వచ్చేది. ఆ తర్వాత అర్థమెటిక్, రీజనింగ్, ఇంకేముంటాయి బ్రో, జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ వచ్చినప్పటికి నాకు సరదా తీరిపోయేది బ్రో. ఏది చూసినా ఎప్పుడు కూడా మారిపోతుంటుంది, కాన్ఫిడెన్స్ ఏ ఉండేది కాదు. కానీ స్టాటిక్ జీకే బేస్ చేసుకుని రీసెంట్గా జరుగుతున్నవి ఆ న్యూస్ అది కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉన్నా కానీ పేపర్ ఏదో చదువుతూ మేనేజ్ చేసేవాడు, కానీ స్టాటిక్ మీద ఎక్కువ వచ్చేవి. స్టాటిక్ మాత్రం గట్టి పట్టి పిండేశాను. సో స్టాటిక్ మీద బాగానే వర్కౌట్ అయిపోయింది. ఆ తర్వాత స్టాటిక్, జనరల్ నాలెడ్జ్ తర్వాత రీజనింగ్, మ్యాథ్స్. రీజనింగ్ వచ్చేటప్పటికి కూడా ఓకే, రీజనింగ్ అర్థమెటిక్ రెండు కూడా నాకు ఏంటంటే తక్కువగానే వస్తుండేవి. ఓవర్ ది ఇయర్స్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్స్ అలా సాల్వ్ చేస్తూ మాక్ టెస్ట్లు ఎక్కువ ఇస్తే దాంట్లో అలా కాన్ఫిడెన్స్ పెరిగింది. బట్ ఆఫ్టర్ 17 ఎగ్జామ్స్ 18th ఎగ్జామ్ వచ్చినట్టుంది నాకు బాగా గుర్తు. సో అన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్స్ ఇచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఒకవైపు పియర్ ప్రెషర్, అంటే మన చుట్టుపక్కల సెటిల్ అయిపోతూ ఉంటారు, జాబ్లు వస్తూ ఉంటాయి, మన రకరకాల క్వశ్చన్లు అడుగుతారు, పెళ్లి వయసు దగ్గరకు వస్తుంటుంది, ఫ్యామిలీలో ఎక్కడ కనబడితే ఎవడేం అడుగుతాడు తెలీదు. ఈ ఎన్ని సంఘటనలు మొత్తం అంతా వదిలేసి మైండ్ ఫ్రీగా ఉండాలంటే దూరంగా వెళ్ళి, ఫ్యామిలీకి దగ్గరగా కాకుండా, అంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది, దూరంగా వెళ్ళి ఒక కమ్యూనిటీలో ఫామ్ అయ్యి అక్కడ స్టడీ చేస్తే మొత్తం వర్కౌట్ అయింది. సో అలా చేస్తే నాకైతే వర్కౌట్ అయింది.
అదే నావైతే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ మనం ఎందులో స్ట్రెంత్ ఉన్నో చూసుకుంటూ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ లేని దాని మీద ఎక్కువ మాక్ టెస్ట్లు ఇస్తూ అట్ ది సేమ్ టైం ఎంతో కొంత లక్ ఫేవర్ చేసింది కాబట్టి 18th ఎగ్జామ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. శ్యామ్ ఏంటి చికెన్ తెచ్చుకుందాం మటన్ తెచ్చుకుందాం నెక్స్ట్ అని చూస్తున్నాడు. నువ్వేమంటావు బ్రో? నువ్వు యూత్ ఇంటూ ఎగ్జామినేషన్స్ ఏంటంటారు కాంపిటేటివ్ వరల్డ్ స్ట్రెస్ లెవెల్స్ దీని గురించి నువ్వేం చెప్తావు? మీరు ఫేస్ చేసి తీసుకుంటాను. నేను ఫేస్ చేయడానికి నేను గోత్రం అవ్వలేదు బ్రో. సిస్టంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయలేదు నేను లాస్ట్ టైం క్రాక్ చేసింది జేఈ. ఆ ఫీల్డ్లో ఉండిపోతే బాగున్న తర్వాత ఆ మైండ్ సెట్ ఫీల్ ఉండదు. అంటే అప్పుడు ఎలా అంటే బ్రో ఇంకా ఏదో ఒకటి చేయాలి ఫ్యామిలీ కోసం అన్నట్టు చదివేవాడిని అనమాట. నాకు అంటే నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియము. ఇంగ్లీష్ రాకపోయినా డైరెక్ట్గా 10th తర్వాత ఇంగ్లీష్ మీడియం బ్రో. నేను ఫిజిక్స్ అంత బాగా వచ్చేది కాదు. ఇంకా నాకున్న స్ట్రెంత్ వల్ల మ్యాథ్స్ ఒకటే. మ్యాథ్స్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా నాది గట్టి పట్టుకొని జేఈ మెయిన్స్ అయిపోయింది అనమాట. రాగానే ట్రిపుల్ CCTలో పడ్డా. ఆ ఛానల్ అలా వెళ్ళిపోయి ఉంటుంటే ఇంకా వేరే ఇలా ఉన్నాను. బట్ ఎందుకో నాకు ఇలా రావాలని అనిపించింది. మళ్ళీ ఇలా వచ్చి సివిల్స్ అనేది అలా ఇలా అయిపోయింది అనమాట. అంటే నేను గట్టిగా నాకు అప్పుడే అర్థమైంది బ్రో చాలాసార్లు ఏంటంటే నాకు వచ్చే అవమానాలు కానీ లేకపోతే ఇవి కానీ ఈ రెండింటికి రీజన్ సక్సెస్ అయితే అవన్నీ పోతాయని నేను ఎప్పుడు నమ్మలే. ఎందుకంటే లేదు బ్రో ఇప్పుడు అవి అంటే అవుతాయి బట్ స్టిల్ ఇంటర్నల్ హ్యాపీనెస్ అనేది ఇట్లన్నిటి వల్ల కాదనే విషయం నాకు ఎందుకు అర్థమైంది. అంటే ఇప్పుడు నేను నాకు వీడియో చూసా బ్రో, మనీ కాంట్ బై హ్యాపీనెస్. ఇప్పుడు చూడండి నేను మంచి రెస్టారెంట్ కి వచ్చాను. షారుఖ్ ఖాన్ ఆల్రెడీ చెప్పాడు ఒకసారి, ఇప్పుడు డబ్బులు అనేది పెద్ద మ్యాటర్ కదండి, డబ్బులు సంపాదించి చూపించి మ్యాటర్ గా తర్వాత మాట్లాడుతుంది. సంపాదించిన తర్వాత మాట చెప్పదు. బట్ ఆమె వీడియోలో ఏంటనుకున్నానంటే ఈ సేమ్ రెస్టారెంట్ కి 30 సార్లు 40 సార్లు వచ్చిన తర్వాత కూడా స్టిల్ సేమ్ రెస్టారెంట్ నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. అదే హ్యాపీనెస్ యూ గెట్ యూజ్ టు కదా. ఇప్పుడు ల్యాంబోర్గిని నడిపేవాడికి టాటా నెక్సాన్ నడిపేవాడికి ఉంటది ఫస్ట్ లో ఎక్సైట్మెంట్, తర్వాత ల్యాంబోర్గిని కూడా సేమ్ ఫీల్ నార్మల్ ఫీలే ఉంటది, పెద్ద ఎక్కువే అనిపించదు. అంటే ఈ ప్లెజర్స్ ఇవన్నీ కూడా ఒక థాట్, ఐఎమ్ బెటర్ దెన్ సంబడి అనే ఫీలింగ్ నుంచే కదా వస్తాయి. అంటే బేసిక్ లాజిక్ అదే అంటావా? బేసిక్ లాజిక్ అదే అని అనిపించింది. బెటర్ దెన్ మినీ అన్నట్టు, లేకపోతే వన్ ఇంటూ ది ఐఎమ్ ఇంటూ ది ఎలైట్ క్లాస్ అన్న ఫీలింగ్. అదే ప్లెజర్ ఏదో వచ్చింది. ఆ ప్లెజర్ వల్ల ఏదో మనం సక్సెస్ అయిన ఫీలింగ్ వస్తుంది, ఆహా అనిపించింది. సో ఆ తర్వాత నేను మ్యాథ్స్ ఏంటంటే నన్ను నేను అండర్స్టాండ్ చేసుకోవడానికి. కానీ అందరికీ అది కాదు కదా, అందరికీ ఫైనాన్షియల్ గా నాకు అసలు ₹1 కూడా వెనకలేదు, జాగ్రత్తగా నడుచుకొస్తున్న వాళ్ళకి జాబ్ వచ్చినట్టు వేరే కదా. ఇన్స్టెంట్ టార్గెట్ ఏంటంటే ఆ ఫుడ్ షెల్టర్ ఇవన్నీ కూడా సెక్యూర్ చేసుకోవడానికి ఇన్స్టెంట్ టార్గెట్ ఉంటుంది. లక్కీ గేట్కి మా ఫాదర్ ఒక ఎంప్లాయీ కావడం వల్ల ఆ బర్డెన్ అంతా నాకు లేకుండా చేశారు. అందువల్ల నేను ఇలా ఎక్స్ప్లోర్ అవ్వడానికి అయింది అనమాట. సో నాకు అదే అనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ ఏంటంటే ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే మన కూల్ పోకూడదు బ్రో. అంటే ఓవర్గా ఉంటుంది చెప్తే ఇప్పుడు ఆవిడ వచ్చాడు పట్టించుకోకూడదు. ఆడు ఎన్ని బూతులాడిని నాకు క్లియర్ గా తెలుసు. అలా కాదు బ్రో, నేను అది కరెక్టే అంటే అన్న వేలో ఆడనే కానీ చిల్ చేయాలనుకో రమ్మంటాం వెళ్ళిపోతాడు. అలాంటివి అన్ని చోట్ల అవ్వవు. అంటే యాక్చువల్లీ మీకు జరిగిన విషయం తెలియదు కదా, ఇక్కడ మేము సరదాగా ఒక చోటుకు వచ్చి కూర్చుంటే లేదు బై యాక్ట్ చేయొచ్చు, అంటే యాక్టింగ్ చేయొచ్చు, కానీ అది నిజంగా ఇన్వాల్వ్ అవ్వకూడదని నాకు అనిపిస్తుంటుంది. కరెక్టే, రోల్ ప్లే చేయాలి, ఇది లోపలికి తీసుకోకూడదు. ఈ రోల్ ప్లే గురించి చాలా సార్లు నేను కూడా చెప్పాను. ఏ పని చేసినా అందులో సూపర్ఫిషియల్ గా జాగ్రత్తగా మన రోల్ మనం చేసి బయటకు వచ్చేయాలి. తీసుకుని అవ్వాలంటే బ్రో ఈ వరల్డ్ లో పనులు అవ్వాలి అంటే మనం ఒక పొజిషన్ లో ఉన్నామంటే మనకి ఎందులో పని చేయాలంటే ఒక రకంగా యాక్ట్ చేయాలి. మనం సీరియస్ గానో లేకపోతే కోపం వచ్చినట్టు లేకపోతే అమ్మో తేడా వస్తే అయిపోతురా చేయాలి, తప్పదు. యాక్టింగ్ ఆ యాక్టింగ్ నే రోల్ ప్లే అంటారు సంథింగ్ అంతే. అలా నాకు మనం అర్థం అవుతుంది, ఎందుకంటే మనం ఫీల్గా ఉన్నామని పనులు చేయరు. అలా ఓకే ఇప్పుడు కూడా తప్ప లేదంటే 28 మనం సరే. ఇప్పుడు మన యూత్ కి ఏంటి మెసేజ్ ఇస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. యూత్ కి ఇఫ్ యు ఆర్ బిలో సర్టెన్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్ ఓన్లీ, లైక్ ఇన్కమ్ జనరేషన్ మీద, ఇన్కమ్ ఎలా సంపాదించాలి అది. కానీ ఇప్పుడు ఒక ఆల్రెడీ ఒక డిఫైన్డ్ పాత్ నిచ్చినేసి ఈ నిచ్చిన ఎక్కితేనే నువ్వు అక్కడికి వెళ్తావు. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆ శ్రీ చైతన్య, నారాయణ, ఇంకా రకరకాల కాలేజీలు ఉన్న బయట అవన్నీ గీసి పెట్టేసాయి. అవే స్టాండర్డ్ నామ్స్ అందరూ నమ్ముతున్నారు.
కానీ ఒక రాజస్థానీ వాడు పుట్టినప్పటి నుంచి వాళ్ళ షాప్లో పనిచేస్తే ఆడు సంపాదించేస్తాడు 25 ఏళ్ళు వచ్చేవాడికి ఆడు సెటిల్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. కాబట్టి మనం ఆ ఆస్పెక్ట్ వైపు ఆ మనీ వైపు అసలు ఆలోచించాం, కానీ చివరాకరికి మళ్ళీ వచ్చేది డబ్బుల దగ్గరికి. వన్స్ ఆ 25 ఏళ్ళు వచ్చేటప్పుడు పెళ్ళిడు వచ్చే టైంకి ఆల్రెడీ కొట్ట కిరాణా కొట్ట అదేదో పెట్టుకుని సంపాదించి వచ్చిందని దాని బాండ్లు వేసుకుందని అప్పటికే ఆడు సంపాదించి మనీని సంపాదించేస్తుంది కరెక్ట్ ప్లాన్ చేస్తే. కానీ మనం ఏం చేస్తాం, కాకపోతే రియల్ ఎడ్యుకేషన్ అనేది మిస్ అయిపోతుంది. అది నేను బాగా నమ్ముతున్నాను. ఎందుకంటే మెయిన్ ఇంకోటి శాలరీడ్ జాబ్ చేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒక డిసిప్లిన్లో వెళ్తారు చూసావా. అసలు ఏ మాత్రం బిజినెస్ మనీ సంపాదించడం కన్నా ముందు అది రిస్క్, దాని వేపేళ్ళకు నువ్వు అసలు ఇదే పాత్ అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నావు. సో దానివల్ల ఏంటవుతుందంటే చాలామంది అదే పాత్ అనుకుని ఆ పాత్ అవుట్ ఆఫ్ ది బాక్స్ బయటికి రాకుండా స్ట్రెస్కి గురైపోతున్నారు నిరంతరం. అంటే సూసైడల్ టెండెన్సీస్ వచ్చేస్తాయి. మన పక్కోడేమో ఫెయిల్ అయిపోతున్నాడు, వాడు సక్సెస్ అయిపోయి నేను అవ్వలేదు అనుకున్నాడు, కానీ యాక్చువల్లీ వాడు నుదుటి మీద అది రాసిపెట్టలేదు. అది కాదు, వాడు ఇంకేదో ఉందాడు టాలెంట్, వాడు ఇంకేదో చెయ్యాలి. డబ్బులు సంపాదించడం అనేది అందరూ చేస్తారు, ఏదో విధంగా చేస్తారు. తక్కువ సంపాదిస్తారు, ఎక్కువ సంపాదిస్తారు. తక్కువ సంపాదించడం రైట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందుతాడు. అవన్నీ తర్వాత విషయాలు. బట్ ఇదే డిఫైన్డ్ పాత్, ఇలాగే వెళ్ళాలి. ఈ ఎంపీసీ, ఆ తర్వాత ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత లేకపోతే బైపీసీ తర్వాత నీటో ఏదో ఎగ్జామ్ సంథింగ్, ఆ తర్వాత ఇది. అంటే ఈ 2 పాత్రలు లేదా 3 పాత్రలు 4 పాత్రలు ఇలా కాదు, ఇలా ఆలోచించకూడదు. ఇంకా ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి, ఎక్స్పోజర్ ఎక్కువ రావాలి, అండ్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అప్పుడే కదా ప్యాషన్ ప్రొఫెషన్ అయినోడికి అప్పుడు ఆడి సక్సెస్ అయితే భలే ఉంటుంది అసలు. కాకపోతే ఆ ప్యాషన్ అనే